రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల హింసపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని ఈసీకి నివేదించారు. వైకాపా కార్యకర్తలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఎన్డీఏ కూటమి అభ్యర్థులపై దాడులకు తెగబడ్డారని వివరించారు. పల్నాడు జిల్లాలో పోలీసుల కళ్లెదుటే ఇప్పటివరకు డజనుకు పైగా దాడులు జరిగాయని, అనేక మంది తెలుగుదేశం కార్యకర్తలకు రక్తగాయాలయ్యాయని లేఖలో పేర్కొన్నారు. ఆదివారం మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం సీనియర్ నాయకుడిని హత్య చేసి మృతదేహాన్ని ఊరి పొలిమేర్లలో పడేశారని చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మాచర్లను కేంద్ర ఎన్నికల సంఘం అత్యంత సున్నితమైన నియోజకవర్గంగా పరిగణించిన పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇక గురజాలలో ఘటనల్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. నరసరావుపేట తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు వాహన శ్రేణిపై వైకాపా రౌడీ మూకలు దాడి చేసి 3 కార్లు ధ్వంసం చేశారని వివరించారు. నరసరావుపేటలో వైకాపా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తన మనుషులతో హల్చల్ చేస్తూ 144 సెక్షన్ నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. మరో సున్నిత నియోజకవర్గమైన పుంగనూరులో తెలుగుదేశం పోలింగ్ ఏజెంట్లను కిడ్నాప్ చేశారని తెలిపారు. తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి, ఆయన కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి పోలింగ్ బూత్లలో అడ్డగోలుగా అనుచరులతో ఇష్టానుసారం తిరుగుతున్నారని ఈసీకి తెలియజేశారు. ప్రకాశం జిల్లా దర్శి, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్లను ఆక్రమించుకున్నారని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. తెలుగుదేశం అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి, ఆమె భర్త లలిత్పై వైకాపా గూండాలు భౌతిక దాడులు చేశారని ఆరోపించారు. ఆముదాల వలసలో వైకాపా అభ్యర్థి తమ్మినేని సీతారాం సతీమణి వాణిశ్రీ పోలింగ్ స్టేషన్లను ఆక్రమించి రిగ్గింగ్కి పాల్పడ్డారని ఆరోపించారు. తెనాలి వైకాపా అభ్యర్థి అన్నాబొత్తుని శివకుమార్ ఓ ఓటరుపై చేయి చేసుకునే విషయాన్ని నివేదించారు. హింసాత్మక ఘటనల్ని నిలువరించలేకపోయిన అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు.